హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ టెక్ గురు. ఈ రోజు వీడియోలో మనం MI4A టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మనకి 32 ఇంచ్ టీవీ. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. సో ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనకి MI TV 4A అని రాస్తుంది. కింద మనకి డీటెయిల్స్ రాశారు. సో నా డీటెయిల్స్ మీకు చెప్తాను. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇది ఎంత వెయిట్ ఉందో రాశారు. ఇది మనకి 6 kgs దాకా ఉంది. అలాగే మనకి దీని మీద 16,000 ప్రైస్ అయితే ఉంది, కానీ మనకి ఇది 14,000కి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి బిల్ ఉంది, అలాగే కొంచెం డీటెయిల్స్ అయితే రాశారు, అడ్రస్ డీటెయిల్స్. ఇటు పక్క మనకి సో ఖాళీ ఉంది. సో బాక్స్ ఎలా హ్యాండిల్ చేసి అది కూడా రాశారు. ఇక మనం బాక్స్ని ఓపెన్ చేస్తే పైన మనకి సీల్ ఉంది. సో సీల్ ఓపెన్ చేసి మనకి లోపల టీవీ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఈ సీల్ ఓపెన్ చేసే ముందు మీరు పైన కొన్ని మీకు ఏ పనులు అయితే చేయకూడదు అని రాశారు. బాక్స్ మీద ఎక్కకూడదు, అలాగే బాక్స్ కింద పడేయకూడదు ఇవన్నీ రాశారు. సో అవన్నీ ఫాలో అవ్వండి. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి ఇక్కడ రిమోట్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. సో రిమోట్ ఉంది, రిమోట్ చూడొచ్చు, చాలా చిన్నగా ఉంది. ఇది చాలా స్టైల్గా కూడా ఉంది. అలాగే దీంట్లో మనకి 2 స్టాండ్లు అయితే ఇచ్చారు. స్టాండ్లు చూడొచ్చు మీరు. ఇది ప్లాస్టిక్ ఇవి. సో స్టీల్ అయితే కాదు, ప్లాస్టిక్వి. సో క్వాలిటీ అయితే అంత బాగోలేదు. అలాగే మనకి థర్మోకోల్ షీట్ ఒకటి ఇచ్చారు. సో అది తీసేస్తే టీవీ ఉంది. సో టీవీ కవర్లో ప్యాక్ చేశారు చాలా నీట్గా. సో ఆ కవర్కి మనకి హ్యాండిల్ చేసుకోవడానికి ఒకటి ఉంది. అలాగే ఇక్కడ మనకి మాన్యువల్ ఇచ్చారు. ఇక టీవీ బయటికి తెద్దాం. సో టీవీ చూసుకుంటే ఇక్కడ మనకి కవర్స్కి హ్యాండిల్తో పట్టుకోవడానికి 2 హోల్స్ అయితే ఇచ్చారు. సో వాటిలో పట్టుకొని టీవీని బయటికి తీయాలి నీట్గా. సో ఈ విధంగా. ఇక చూసుకుంటే మనకి బాక్స్లో ఏం లేదు, థర్మోకోల్ షీట్తో ప్రొడక్ట్ చేశారు. సో ఇక బాక్స్ని మనం పక్కన పెట్టేద్దాం. సో టీవీలో ఈ విధంగా ఉంది ఫ్రంట్ సైడ్. మనం కవర్లో నుంచి బయటకు తీద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూడటానికి చాలా నీట్గా ఉంది టీవీ అయితే. సో ఒకసారి మనం టీవీ సైజ్ చూడండి మీరు, చాలా స్లిమ్గా ఉంది. కింద మనకి కొంచెం లావుగా ఉంది. పైన చూసుకుంటే మనకి కొన్ని 3 స్టార్స్ అని రాశారు, కొన్ని మాన్యువల్ అయితే రాశారు దీని మీద. సో కింద మనకి టీవీ ఈ విధంగా ఉంది. సో కింద మనకి MI బ్రాండింగ్ ఉంది. కింద మనకి రిమోట్ ఇది సెన్సార్ అయితే ఉంది, ఇది బటన్ అయితే కాదు. సో ఓన్లీ సెన్సార్ ఇది. అలాగే కింద మనకి స్టాండ్ బిగించుకోవడానికి 2 హోల్స్ ఇచ్చారు ఇటు సైడు. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ ఇచ్చారు. సో అలాగే మనకి ఇక్కడ కూడా ఒక స్పీకర్ ఇచ్చారు. ఇవి మనకి 10 వాట్ స్పీకర్స్, 2 కలిపి మనకి స్టీరియో స్పీకర్స్, మొత్తం 20 వాట్ స్పీకర్స్. సౌండ్ అయితే చాలా బాగుండొచ్చు. ఇక్కడ మనకి MI బ్రాండింగ్ ఉంది. కింద మనకి మోడల్ నెంబర్ రాశారు. సో కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. మేడ్ ఇన్ చైనా అని ఉంది. అలాగే ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు టీవీకి సంబంధించి. కింద మనకి ఇటు చూసుకుంటే మనకి ఒకటి ఇంటర్నెట్ పోర్ట్ ఒకటి ఇచ్చారు, ఏవి పిన్స్ ఇచ్చారు. అలాగే మనకి 3 HDMI కేబుల్ బటన్స్ ఇచ్చారు. సో అలాగే 2 USB పోర్ట్లు ఇచ్చారు. మనకి ఒకటి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు. ఇటు పక్క చూసుకుంటే మనకి బటన్స్ ఏమో, పవర్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. సో టీవీ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ 4 హోల్స్ ఉన్నాయి టీవీని వాల్కి ఫిట్ చేసుకోవడానికి. సో మాన్యువల్ చూసుకుంటే మీకు ఈ స్టాండ్స్ ఎలా బిగించాలి అనేది, అలాగే రిమోట్ మాన్యువల్ ఉంది. అలాగే మనకి 4 స్క్రూస్ ఇచ్చారు. సో మాన్యువల్ ఓపెన్ చేస్తే మనకి రిమోట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ బటన్స్ అనేవి రాశారు. కింద మనకి టీవీ స్పెక్స్ రాశారు. అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ టీవీ వైఫైకి పనిచేస్తుంది. అలాగే వెనక సైడ్ ఉన్న పోర్ట్లు మనకి దేనికి పనికి వస్తాయి కూడా రాశారు. ఈ స్టాండ్ మనం ఇలా పెట్టి ఇక్కడ మనకి 4 స్క్రూలు అయితే ఇచ్చారు కదా, ఆ స్క్రూస్ పెట్టి మనం బిగించాలి. స్టాండ్స్ అయితే ప్లాస్టిక్వి, అంత క్వాలిటీ అయితే లేవు. సో రిమోట్ చూడొచ్చు మీరు, రిమోట్ చాలా స్టైల్గా ఉంది. సో ఈ రిమోట్ మనకి బ్లూటూత్ రిమోట్ అయితే కాదు, ఇది మన మామూలు రిమోట్లానే పనిచేస్తుంది. దీంట్లో 2 బ్యాటరీస్ వేయాలి మనం. సో అలాగే మనం రెడ్మీ 4 టీవీని చూసుకుంటే అది 55 ఇంచెస్, దానికైతే బ్లూటూత్ రిమోట్ ఇచ్చారు. ఇదైతే బ్లూటూత్ రిమోట్ కాదు, జస్ట్ నార్మల్ రిమోట్. ఇదైతే రిమోట్ అయితే చాలా స్టైల్గా ఉంది. ఇప్పుడు మనం టీవీ ఆన్ చేద్దాం. ఇక్కడ పైన స్టిక్కర్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ పీకేద్దాం ఫస్ట్. సో కింద మనకి చూసారు కదా, ఇది బ్రాండింగ్ కింద మనకి బటన్ అయితే కాదు. సో ఇది ఓన్లీ సెన్సార్, మన రిమోట్ సెన్సార్ అనమాట ఇది. ఇక్కడ రిమోట్లో మనం పవర్ బటన్ ప్రెస్ చేద్దాం. సో పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి MI బ్రాండింగ్ కనిపిస్తుంది ఫస్ట్. సో
సో ఆన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ప్యాచ్ వాల్ అని వచ్చింది ఫస్ట్. సో ఇది మనకి మన మొబైల్లో ఎంఐ యూఐ ఎలా ఉంటుందో అలాగే ఈ టీవీలో ప్యాచ్ వాల్ అనే వర్షన్ వీళ్ళు డెవలప్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనల్ని సెటప్ చేయమని అడుగుతుంది. హాయ్ అని వచ్చింది, వెల్కమ్ అని వచ్చింది. ఫాలో ద సింపుల్ స్టెప్స్ అని ఎంఐ టీవీ అని ఉంది. ఇక్కడ మనకి రిమోట్లో బ్యాటరీస్ వేసి మధ్య బటన్ ప్రెస్ చేయమని ఉంటుంది. సో మనం ప్రెస్ చేశాక మనకు వైఫై వస్తుంది. ఒకసారి మనం వైఫై స్కిప్ కొట్టేద్దాం. స్కిప్ కొట్టి టీవీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం, తర్వాత వైఫైని కనెక్ట్ చేద్దాం. సో స్కిప్ కొట్టాక మనకి ఆటో అప్డేట్ ఇవన్నీ ఉంది. నెక్స్ట్ నొక్కేద్దాం. నెక్స్ట్ నొక్కాక మళ్ళీ సో ఫినిష్ అయితే ఈ విధంగా ఉంది మనకి హోమ్ స్క్రీన్ అయితే. ఫినిష్ నొక్కేద్దాం. సో హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఫస్ట్ మనకి టీవీ అని ఉంది, పక్కన HDMI 1 2 3 అని ఉంది, అలాగే AV అని ఉంది. పక్కన చూసుకుంటే మనకి మోర్ ఉంది. సో దాంట్లోకి వెళ్తే మనకి HDMI 1 2 3 టీవీ AV 7 ఇందాక ఉన్నాయి, మళ్ళీ ఇందులో కూడా ఉన్నాయి. కిందకు వస్తే మనకి సో ఫైల్ మేనేజర్ లాంటి ఒకటి ఉంది, సెట్టింగ్స్ ఉంది, టీవీ మేనేజర్ అని ఉంది. సో ఫైల్ మేనేజర్లోకి వెళ్తే ఇక్కడ మనం USB కానీ ఏదైనా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినట్లయితే ఇందులో చూపిస్తుంది. సో ఇప్పుడు నేనేం కనెక్ట్ చేయలేదు కాబట్టి చూపించలేదు. సో బ్యాక్ సైడ్ వెళ్తే మనకి సో సెట్టింగ్స్ ఉంది, సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్కి వెళ్తే ఫస్ట్ మన వైఫై ఉంది, జనరల్ సెట్టింగ్స్ ఉంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్, సెక్యూరిటీ, డిస్ప్లే, సౌండ్. సో ఇందులోకి వెళ్తే మనకి సేమ్ ఇందాక ఉన్నాయి. సో బ్యాక్ వెళ్దాం. బ్యాక్ సైడ్ మన డిస్ప్లేలోకి వెళ్దాం. డిస్ప్లేలో మనకి ఫస్ట్ బ్రైట్నెస్ని ఆటోమేటిక్ ఒకటి ఉంది. కింద మనకి సో నైట్ మోడ్ లాంటిది ఒకటి. సో ఇక్కడ సౌండ్స్లోకి వెళ్దాం. సో సౌండ్స్లోకి వెళ్తే ఇక్కడ మన బటన్ సౌండ్స్ అని ఉంది, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ స్పీకర్ ఉంది. మనం అబౌట్ టీవీలోకి వెళ్తే స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ మనకి 8GB 2GB యూజ్డ్ అయితే ఉంది, ఇంకా మనకి 5GB దాకా దగ్గర ఉంది. సో బ్యాక్ వస్తే ఇక్కడ మనకి మోడల్ నెంబర్, సో వాటి గురించి అయితే మెన్షన్ చేస్తారు. సో కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళి మనం సెక్యూరిటీలోకి వెళ్తే ఇక్కడ అన్నోన్ సోర్స్ ఉంది కదా, సో వాటిని మనం అలౌ చేస్తే మన బయట నుంచి అప్లికేషన్ అన్న అయితే దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు ప్లే స్టోర్ అయితే లేదు. సో ముందు అప్డేట్లు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడైతే ప్లే స్టోర్ లేదు. సో మన సాఫ్ట్వేర్ అప్డేట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి 1.0 స్టేబుల్ అని ఉంది. సో ఇది మనకు 1.0 1.5లో మనకి ప్లే స్టోర్ అయితే రావచ్చు. ఇక్కడ మనం జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి వాల్ పేపర్, అలాగే లాంగ్వేజ్ అని ఉంది. సో లాంగ్వేజ్లో మనకి దగ్గర చాలా లాంగ్వేజ్ ఉన్నాయి. సో తెలుగు కూడా ఉంది. సో ఇదో మంచి విషయం. సో బ్యాక్ సైడ్ వెళ్తే మనకి కీప్యాడ్ ఉంది. సో కీప్యాడ్ మనకి ఇదేదో నాకు తెలియదు, ఇది కొత్త కీప్యాడ్. ఇక్కడ మనకి రీసెట్ సెట్టింగ్స్ అని ఉంది. సో స్క్రీన్స్కి అవర్ 2 minutes అని ఉంది. ఇప్పుడు మనం వైఫై కనెక్ట్ చేద్దాం. సో వైఫైని అయితే కనెక్ట్ చేసి మనకి ఏ విధంగా ఉందో తర్వాత ఇంకోటి చూద్దాం. సో వైఫై అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్కి వెళ్దాం. సో హోమ్ స్క్రీన్కి వెళ్తే మనకి ఈ విధంగా ఉంది వైఫై కనెక్ట్ చేశాక. సో కొన్ని సీరియల్స్, కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. మనకి మ్యాక్సిమం హిందీలోనే ఉన్నాయి, చూడొచ్చు మీరు. సో మ్యాక్సిమం అన్నీ హిందీలో ఉన్నాయి, తెలుగు చాలా తక్కువలో ఉన్నాయి. దగ్గర మనకి 5000 hours కంటెంట్ అయితే ఉంది. సో అన్నీ మనకి ఇక్కడ నేను ఏదైనా మూవీ ప్లే చేయడానికి ట్రై చేస్తే ఫస్ట్ మనకి డౌన్లోడ్ అని వస్తుంది, తర్వాత ఇన్స్టాల్ అవుతుంది, తర్వాత నుంచి మనకి వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఒకసారి ఇలా జరుగుతుంది. తర్వాత నుంచి మనం ఏదైనా వీడియో ప్లే చేస్తే ఖచ్చితంగా వెంటనే ప్లే అవుతుంది. సో వస్తే వీఐపీ ఉంది, మూవీస్ ఉంది. మూవీస్ కూడా మ్యాక్సిమం హిందీలో ఉన్నాయి. సో చాలా తక్కువ తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి తెలుగు మూవీస్ అయితే, చూడొచ్చు మీరు. సో ఇందులో మనకి కొన్ని మూవీస్ అయితే మనీ కూడా పే చేయాలి. సో పక్కకి వెళ్తే మనకి టీవీ షోస్ ఉన్నాయి, ఇవి కూడా మనకి మ్యాక్సిమం హిందీలో ఉన్నాయి. కిడ్స్ ఉన్నాయి. సో ఇది కూడా మనకి మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉన్నాయి ఇవి అయితే. సో తెలుగు అయితే అసలు లేవు. పక్కన సో స్పోర్ట్స్లో అయితే మనకి మ్యాక్సిమం ఇంగ్లీష్ ఉన్నాయి. సో స్పోర్ట్స్ అయితే అన్నీ ఉన్నాయి. మ్యూజిక్ వచ్చేసి మనకి అన్ని భాషలు అయితే ఉన్నాయి. సో ఎక్కువ హిందీయే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోయి మనం సో కిందకు వస్తే ఇక్కడ మనకి వైర్లెస్ స్క్రీన్ అని ఉంది కదా. సో చూడొచ్చు ఇక్కడ వైర్లెస్ స్క్రీన్ అని ఉంది. సో దాంట్లోకి వెళ్దాం మనం. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇది మనం ఆన్ చేసినట్లయితే ఇది మనకైతే ఇది ఆన్ అయింది. సో ఇక్కడ మన మొబైల్లో కాస్ట్ స్క్రీన్ ఉంటుంది. సో దాన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసి ఇక్కడ ఎంఐ టీవీ అని చూపిస్తుంది. సో దాన్ని మనం ఆన్ చేయాలి. నేను ఎంఐ A1లోంచి ట్రై చేశాను, ఇదైతే మనకు కనెక్ట్ అయింది. సో నేను వేరే మొబైల్ అయితే నా దగ్గర లేదు. సో వేరే మొబైల్ నుంచి ఖచ్చితంగా ట్రై చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ అయ్యింది.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ మనకి మొబైల్ ఇక్కడ మనం ఎలా వాయిస్ చేస్తున్నాం అక్కడ కూడా సేమ్ మనకి చూపిస్తుంది. సో ఇందులో నేను ఒక యూట్యూబ్ వీడియో ఒకటి ప్లే చేసి చూపిస్తాను. సో ఇది 4K వీడియో, నేను 1080లోంచి ప్లే చేశాను. సో ఈ వీడియో అయితే మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా నీట్గా ఉంది, చూడొచ్చు మీరు దగ్గర నుంచి కూడా. సౌండ్ కూడా చాలా హై ఉంది. ఇక్కడ మన మొబైల్లో సౌండ్ పెంచుతున్నా పెరుగుతుంది. సో లాగ్ అయితే లేదు ఎక్కడ. సో ఇదైతే మనకి బాగా యూజ్ అవుతుంది స్క్రీన్ కాస్ట్. సో ఇప్పుడు ఈ వీడియో క్లోజ్ చేసి మనం ఒక గేమ్ ప్లే చేద్దాం. సో గేమ్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. సో ఇక్కడ గేమ్ ఓపెన్ చేశాను నేనైతే. సో గేమ్స్ కూడా మనకి బాగా నీట్గా కనిపిస్తున్నాయి. సో ఇందులో అయితే మీరు ఖచ్చితంగా గేమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో చూడొచ్చు, నేను ఇంకో గేమ్ ఓపెన్ చేశాను. సో ఇందులో గేమ్ యూజ్ చేస్తున్నాను. సో ఇది మనకి దగ్గర దగ్గర 10 feet దాకా ఉంటుంది. సో 10 meters దాకా ఉంటుంది. అంటే మనం 33 అడుగుల లోపు ఉండి ఈ గేమ్స్ని యూజ్ చేస్తే మన టీవీలో అయితే ప్లే అవుతుంది. సో క్వాలిటీ చూడొచ్చు, నీట్గా ఉంది. సో అలాగే దీనికి మనకి వాల్కి సెట్ చేసుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదా. సో స్టాండ్ కూడా మనకి వాళ్ళే తీసుకొస్తారు. సో 400 ఎక్స్ట్రా ఉంటుంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకి దీన్ని ఇన్స్టాలేషన్ డెమోకి అయితే వస్తారు. సో వాళ్ళు మనకి 400 పే చేసినట్లయితే మనకి స్టాండ్ కూడా తీసుకొస్తారు. అలాగే మనం 200 పే చేసినట్లయితే మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా తీసుకొస్తారు. సో ఐఆర్ బ్లాస్టర్ అంటే ఏంటంటే మనం టీవీకి ఇచ్చిన రిమోట్తోనే మనం డిష్ టీవీ రిమోట్గా అన్ని ఒక్క రిమోట్తోనే హ్యాండిల్ చేయొచ్చు. సో మీకు వాళ్ళు కాల్ చేస్తారు, మీకు డెలివరీ అయిన ఫస్ట్ రోజే కాల్ చేస్తారు, మీకు డీటెయిల్స్ మొత్తం అడుగుతారు, మీకు స్టాండ్ కావాలి అవన్నీ అడుగుతారు. సో మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్లో ఫ్లాష్లో లభిస్తుంది, మీరు బుక్ చేసుకోవచ్చు. సో టీవీ అయితే చూడటానికి ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. సో డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది, దగ్గర నుంచి చూడటానికి అంతగా బాగోపోయినా. సో సిస్టానికి అయితే పీసీకి అయితే పనికిరాదు. సో టీవీకి అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్లో బెస్ట్ అని చెప్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుర్తో కామెంట్ చేయండి, తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి.